హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు 2 బెస్ట్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ అవసరం ఉందో, అంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ వీడియోని చెక్ చేస్తున్నట్టయితే కంపల్సరీ ఈ యొక్క వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకొని ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకొని స్టూడెంట్స్ ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్స్ని అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క విషయాన్ని అయితే కంపల్సరీ చెక్ చేసి దాని తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. అదేంటిదంటే, మీరు స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు అది స్టూడెంట్స్కి అప్రూవల్ ఇస్తుందా లేదా అని చెక్ చేసి దాని తర్వాతనే మీరైతే ఆ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ యొక్క క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఇవ్వకపోయినా సరే మీరు అప్లై చేసుకున్నట్టయితే అది మీ యొక్క క్రెడిట్ రిపోర్ట్లో నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. దీనివల్ల మీ యొక్క సిబిల్ స్కోర్ అయితే ప్రతిసారి అయితే తగ్గుతూ ఉంటుంది. మీరు ప్రతిసారి కార్డ్ అప్లై చేసుకున్న ప్రతిసారి ఆ యొక్క సిబిల్ స్కోర్ అయితే తగ్గుతూ ఉంటుంది. ఇలా తగ్గిపోవడం వల్ల మీరు ఫ్యూచర్లో ఏ ఒక్క కార్డ్ అప్లై చేసుకున్నా సరే అదైతే అప్రూవల్ అయితే ఇవ్వదు. అలాగే ఏ లోన్ తీసుకున్నా సరే అదైతే అప్రూవల్ అయితే ఇవ్వదు. సో ఇలా మీరైతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే 2 బెస్ట్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో సెకండ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి స్లైస్ రూపే క్రెడిట్ కార్డ్. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి మనం డైరెక్ట్ మన ఫోన్పేకి లింక్ చేసుకుని ఈజీగా మనం అయితే యూపీఐ పేమెంట్స్ అయితే ఇవ్వచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది యూజ్ చేయడం కూడా. సో ఇప్పుడు ఇందులో ఉండే బెనిఫిట్స్ గురించి చెప్తా, క్లియర్గా అయితే వినండి. అందులో ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క కార్డ్ని యూజ్ చేసుకుని పే చేసిన ప్రతిసారి, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ప్రతిసారి మనకి 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మనకైతే 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సెకండ్ వచ్చేసి ఈ యొక్క కార్డ్ని యూజ్ చేసుకుని మనం ఏదైనా పెద్ద అమౌంట్ని పెట్టి పెద్ద ప్రోడక్ట్ పర్చేస్ చేసామనుకోండి, అప్పుడు మనమైతే ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం 3 సింపుల్ ఈఎంఐస్ కిందకి అయితే కన్వర్ట్ చేసుకొని దాన్ని అయితే రీపేమెంట్ అయితే చేయొచ్చు. మనం ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్రెస్ట్ ఫ్రీగా మన ఆ యొక్క ఈఎంఐస్ని అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. అలాగే థర్డ్ వచ్చేసి మనకి ఈ యొక్క కార్డులో ఎటువంటి జాయినింగ్ ఫీజు ఉండదు, అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజు అయితే ఉండదు. సో ఇదైతే మనకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మనం ₹1 కూడా ఛార్జెస్ కింద పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవి ఈ యొక్క కార్డులో ఉండే బెనిఫిట్స్. ఎవరికైనా నచ్చితే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకొని లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ఈ యొక్క కార్డ్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో క్లియర్గా చెప్తా వినండి. ఎవరికైతే 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళైతే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కార్డ్ అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క క్రెడిట్ రిపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆ యొక్క క్రెడిట్ రిపోర్ట్ని అయితే చెక్ చేస్తుంది ఈ యొక్క అప్లికేషన్. సో అదొక క్రెడిట్ రిపోర్ట్ మంచిగా ఉంటే కంపల్సరీ మీకు అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది అయితే అప్రూవల్ అనేది ఇస్తుంది. ఇలా ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అనేది అయితే వస్తుంది. సెకండ్ క్రెడిట్ కార్డ్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడైతే ఫస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్త అయితే వినండి. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి రోర్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్. ఇది కూడా మనకు స్లైస్ బ్యాంక్ లెక్కనే రూపే క్రెడిట్ కార్డే. సో మనం ఈజీగా మన ఫోన్పేకి లింక్ చేసుకొని యూజ్ అయితే చేయొచ్చు. ఇందులో మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో క్లియర్గా చెప్తా వినండి. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మనం ఎటువంటి జాయినింగ్ ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఎటువంటి యాన్యువల్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రీగా మనం అయితే ఈ యొక్క కార్డ్ని అయితే యూజ్ చేయవచ్చు. ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు మనకైతే ఇందులో. అలాగే ఇందులో మనకు క్యాష్ బ్యాక్ వచ్చేసి అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనకు అప్ టు 20% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఇదైతే గమనించుకొని 20% అయితే ఉంది. సో వేరే క్రెడిట్ కార్డ్స్తో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ క్యాష్ బ్యాక్ అయితే జనరేట్ చేసి పడుతుంది. సో ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరైతే ఈ యొక్క కార్డ్ని అయితే అప్లై అయితే చేసేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అలాగే మీరు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకునే టైంలో మీకైతే ఒక సేవింగ్స్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్లో మీరు మనీ సేవ్ చేసుకునేందుకు మీకైతే ఇంట్రెస్ట్ కూడా అయితే యాడ్ అనేది అయితే అవుతుంది. అలాగే మీరు ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్లో నుంచి మనీ స్పెండ్ చేసినప్పుడు మీకు క్రెడిట్ కార్డ్కి ఏదైతే ఆఫర్స్ ఉంటాయో ఆ ఆఫర్స్ కూడా ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్కి అయితే వర్తించుతాయి అనమాట. ఇలా మీరు చాలా క్యాష్ బ్యాక్ జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్లో అయితే ఉంటుంది. మనం మ్యాక్సిమం ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ₹2,500 వరకు క్యాష్ బ్యాక్ అయితే అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ లెక్కన మనం 1 ఇయర్కి చూసుకున్నట్టయితే మనం ఇయర్లీ ఒక ₹30,000 వరకు ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంది. ఇప్పుడైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో క్లియర్గా చెప్తా వినండి. ఎవరికైతే 21 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటాయో వాళ్ళైతే కంపల్సరీ ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ కోసం ట్రై చేసిన వాళ్ళు అయినా, ప్రతి ఒక్కరైతే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచిగా అప్రూవల్ రేట్ అనేది అయితే ఉంది. ఒక 100 మంది అప్లై చేసుకుంటే 90 మంది కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ అనేది అయితే అప్రూవల్ అనేది తీస్తుంది. సో ఎవరు కూడా మిస్ అయితే చేసుకోకండి. ఈ 2 క్రెడిట్ కార్డ్ లింక్స్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. అక్కడ నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు స్లైస్ బ్యాంక్ అప్లై చేసుకుంటే మీకు 50% ఛాన్స్ అయితే ఉంటుంది అప్రూవల్ ఛాన్స్. ఒకవేళ మీరు రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు 90% వరకు అప్రూవల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది గమనించుకొని మీరు ఏ ఒక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలో మీరే చెక్ చేసుకొని ఆ యొక్క క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకొని 2 క్రెడిట్ కార్డ్ లింక్స్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి.